ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది చిన్న కాయలు రెండు, ఒకటి పెద్దకాయ ఒక చిన్నకాయ శాంపుల్కి వేస్తున్నాము పచ్చడికి. మామూలుగా అయితే ఇంకా టైం ఉంది వేయడానికి పచ్చళ్ళకి, అంటే అన్ని పచ్చళ్ళకి కాదు ఫ్రెండ్స్, ఇది మామిడికాయకి మాత్రమే. ఒక నెలన్నర ఉంది టైం అనమాట, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇంటి శాంపుల్గా వేస్తున్నాం చూడండి. దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేస్తాను కొంచెం అండి, ఇలా ముక్కలుగా. ఇలా ముక్కలుగా కట్ చేస్తారన్నమాట. చూడండి, అసలు దీంతో కలిపేస్తారు అన్నమాట, టెంకతో కలిపేస్తారు. ఏంటంటే మామూలు సింపుల్గా వేస్తున్నాం కాబట్టి అది తీసేసి వేస్తున్నాం అనమాట, ముక్కలు కట్ చేస్తున్నాం అనమాట. చూడండి, ఇది దగ్గర మనం సరిగ్గా చేస్తే ఫ్రెండ్స్ 2 years దాకానే ఉంటుంది ఈ పచ్చడి, 2 సంవత్సరాలైనా ఉంటుంది అనమాట మనకి. అది మొత్తం అన్నీ చేసుకునే లెక్క అయితే అది మే మధ్యలో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ మా ఇంట్లో అయితే అలా పడతాం అన్నమాట ఫ్రెండ్స్. మేము ముందుగా అయితే పట్టాం ఫ్రెండ్స్. నేను ఇలా ఘాట్లు పెట్టాను అనమాట, మొక్కలు ఇలా తీసేసుకుంటారు, తొందరగా ఈజీగా పని అవుతాయి. ఇట్లా అనమాట. ఇట్లా తీస్తారన్నమాట. తీయము వీటిని కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ మామిడికాయ ముక్కలు అన్నమాట, చిన్న సైజు మామిడికాయ ముక్కల్లో పసుపు వేస్తాం అన్నమాట, సాల్ట్ కూడా వేస్తాం. చూడండి, ఈ టెంకతో పెడతారన్నమాట ఫ్రెండ్స్. అసలు మామిడికి ఏంటంటే ఇట్లా కూడా పట్టుకోవచ్చు, మన ఇష్టం, కొన్ని విధాలైనా చేసుకోవచ్చు అనమాట పచ్చడిలో. సాల్ట్ కూడా వేస్తాం. చూడండి, ఆవు పిండి కూడా సరిపడినంత వేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది మెంతి పౌడర్ కూడా సరిపడినంత వేసుకుంటున్నాం. ఒక పెద్దకాయ ఒక చిన్నకాయ అన్నమాట, శాంపుల్కి ముందే వేస్తాం అన్నమాట. అలా ప్రతి సంవత్సరం కూడా, తర్వాత అసలు పచ్చడి పెడతాం అన్నమాట ఫ్రెండ్స్. మేము పచ్చికారం కూడా సరిపడినంత వేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రెండ్స్ దీంట్లో సరిపడా ఆయిల్ కూడా పోసుకుంటాం అన్నమాట. ఇది కొలతలు అయితే లేకుండా మామూలుగా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్ పోసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పసుపు, కారం, సాల్ట్, మెంతిపిండి, ఆవుపిండి, ఆయిల్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది మామిడికాయ ముక్కలు అన్నమాట. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా కలిపేసి 3 days జాడీలో కానీ లేకపోతే ఏదన్నా బాక్స్లో కానీ పెట్టాలన్నమాట, మంచిది. పెట్టిన తర్వాత 3 రోజులు దీన్ని కలిపి, అప్పుడు ఏమన్నా సరిపోతే ఏమి కలపమన్నమాట ఫ్రెండ్స్. సాల్ట్ కానీ ఆయిల్ కానీ చాలా పోతే, ఉప్పు సరిపోయినా ఆయిల్ చాలా పోయినా మళ్ళీ కలుపుకుంటాం అన్నమాట 3వ రోజున.
ఇది ఈ విధంగా కలుపుతారన్నమాట. ఇలా కొత్తవి ఇలా బాక్స్ లాక్కుని అట్లానే పెట్టుకోవాలన్నమాట, పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పట్టినా ఫ్రెండ్స్ చాలా రోజులు ఉంటుంది అనమాట. 1 ఇయర్ దాకా అటు పెట్టుకోవచ్చు. ఇలా చేసుకున్నా కూడా టెంకుతో అయితే ఇంకా ఎక్కువ నిల్వ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే మామిడికాయ ఆవకాయ. ఇది సింపుల్లో అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చేయటం. పెద్ద ముక్కలు అవి అసలు పచ్చడి అంటే ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది, దానికి సంబంధించింది ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇదిగోండి అయిపోయిందనమాట. మొత్తం అంతా కూడా పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేయలేదు, మళ్ళీ ఈసారి పట్టిన దాంట్లో వేసి మళ్ళీ చూపిస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే సింపుల్గా కాబట్టి ఇలా చూపిస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, సింపుల్గా కూడా కలిపేస్తున్నాం అన్నమాట. చూడండి లేట్గా కలుపుతున్నాం అన్నమాట. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది ఉల్లిపాయలు కూడా, వెల్లుల్లిపాయ ముక్కలు కూడా కలిపేసాం అనమాట. కలిపేసిన తర్వాత ఇలా పెట్టేసాం అనమాట. మామిడికాయ పచ్చడి ముద్ద అనమాట ఫ్రెండ్స్. ఇది ఆమ్లెట్, ఇది ఎగ్ ఫ్రై ఎగ్. ఇది మామిడికాయ పచ్చడి 3వ రోజు కలుపుతున్నాం అనమాట. ఇది రైస్లో కూడా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం ఇదిగోండి ఫ్రెండ్స్, అవి ముక్కలు అనమాట, మ్యాంగో పీస్.